సంబంధం కలిగిన వాడు అయినా తన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆకలి మంటలు ఉన్నాయి, అనారోగ్యం కూడా ఉంది. ఎంత పేదవాడో తెలుసా అండి? చచ్చిపోయాడండి పాపం. ఆకలితోనే, అనారోగ్యంతోనే, ఆర్థిక ఇబ్బందులతోనే చచ్చిపోయాడండి. ఎంత పేదవాడో తెలుసా? కనీసం సమాధి కార్యక్రమాలు కూడా ఎవ్వరూ చేయలేదండి. కొంతమంది తల్లులు, నిన్న కూడా ఒక తల్లి వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని అంటుంది, అయ్యా ఎందుకు వచ్చానో తెలుసా? నేను చచ్చిపోతే నువ్వే పాతి పెట్టాలయ్యా, నాకెవ్వరూ లేరయ్యా. పేదవాళ్ళు. కాబట్టి మన కల్వరి టెంపుల్లో ఎవ్వరు మరణించినా సరే నిర్భయంగా మన కల్వరి టెంపుల్కి ఫోన్ చేస్తే ఆ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరండి మన సేవకులే చూసుకుంటారు అని ఏర్పాటు చేశాను. బట్టలు ఎక్కడ కొనుక్కోవచ్చో మీకు తెలుసు, చెప్పులు ఎక్కడ కొనుక్కోవచ్చో మీకు తెలుసు, బంగారం ఎక్కడ కొనుక్కోవచ్చో మీకు తెలుసు, పెట్టి ఎక్కడ కొనాలో మీకు తెలుసా? చెప్పండి. చచ్చిపోయినప్పుడు పెట్టెలో పెడతారు కదండి, ఆ పెట్టెలు ఎక్కడ అమ్ముతారో మీకు తెలుసా అండి? మళ్ళీ ఎవరికి తెలియదు. మా ఇంట్లో ఒక బంధువు చనిపోతే ఆయన సమాధి చేయాలనుకుంటే మా వాళ్ళు ఎవరికి తెలియలే. ఏమిటి? ఆ పెట్టె ఎక్కడ దొరుకుతుందో పెట్టి దొరకట్లా. అప్పుడు నాకు అర్థమైంది ఎందుకని మనం పెట్టు గురించి ఎప్పుడు ఆలోచించమని. ఆఖరికి ఎక్కడ పెడతారు మనల్ని? చెప్పండి. పోతే ఎక్కడ పెడతారు? పెట్టెలోనే పెడతారు. ఆ పెట్టె గురించి మనం ఆలోచిస్తావా? అస్సలు ఆలోచించం. ఆ రోజు నాకు అర్థమైంది, మన టెంపుల్లో ఒకవేళ ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే వాళ్ళకి ఏం తెలుసు ఎక్కడ పెట్టె దొరుకుతుందో? ఎవరైనా చనిపోతే సమాధికి వెళ్ళాం, కానీ మీరు చనిపోతే మీరు వెళ్ళారా? నా మాట మీకు అర్థమైందా? ఎవరైనా చనిపోతే వెళ్ళారు, కానీ మీరు చనిపోతే మీరు వెళ్ళారా? మీరు చనిపోతే మీరు వెళ్ళరు. ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాలి అక్కడికి. ఆ సమాధి కార్యక్రమం ఎలా చేయాలో, అక్కడ స్థలం పొందుకోవాలంటే ఏం చేయాలో, అదేమైనా కొనాలా, రెంట్కి తీసుకోవాలా, దాని సంగతి ఏమిటి మన ఎవ్వరికీ తెలియదండి. కాబట్టి మన కల్వరి టెంపుల్లో ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, ఆ పెట్టె కావచ్చు, తెల్లని వస్త్రం కావచ్చు,